రాసి ఆ రోజులన్నీ ఇతనికి క్యాష్ ఇచ్చారు, జోగి రమేష్ గారు రాయిచ్చారు. ఓకే. అదంటే ఎవరో గాని దొంగ సాక్ష్యాలు సృష్టించడం సిద్ధహస్తుడు ఎవరో ఉన్నట్టున్నారు వీళ్ళ దగ్గర. కల్పిత కథలు ఎలా తయారు చేయాలన్నది అంతకు మించి ఏం లేదు. ఎవడు కూడా 2023 టైంలోనేనంట అది కూడా. అప్పుడు వీళ్ళకి బార్ ఉన్నట్టుంది అక్కడ. కాబట్టి ఒకరికొకరికి లావాదేవీలు అయ్యో ఉంటాయి. లావాదేవీలు అందులో పోనీ డబ్బులు క్యాష్గా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఏం లేదు. అతను క్యాష్ డ్రా చేశాడట, అవన్నీ వీళ్ళకే ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు ఐడెంటిఫై చేశారు అంతే. ఏం నిరూపణ అవుతుంది? ఏం అవ్వదు, సావదు కేసు. కాకపోతే ఏంటంటే మరి కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడానికి, సాగదీయడానికి సరిపోతుంది అనమాట అంతే. దొంగ కేసు, పచ్చి దొంగ కేసు. జోగి రమేష్ అయితే ఇప్పటికీ అది ఎక్విట్ అయిపోయేది. వాళ్ళ సోదరుని పెట్టారు, ఎందుకంటే అతనికి వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి బాగా. కాబట్టి వాళ్ళ సోదరుడికి ఇచ్చారనే రాశారు. ఇప్పుడు వాళ్ళ సోదరుడికి ఇచ్చారంటే అతను వచ్చి జోగి తెచ్చి ఇచ్చాడు అన్నట్టు. అందుకని అతను కూడా అరెస్ట్ చేసింది తెలివిగా. కుటుంబాన్ని లాక్కొచ్చారు వివాదంలోకి. అంటే టెక్నికల్ ఆధారమైన ఏదైనా సార్, ఇప్పుడు బెయిల్ రాకుండా కొన్ని రోజులు జైల్లో ఉంచడానికి మాత్రం ఉపయోగపడుతుందా ఇది? టెక్నికల్ ఆధారం కాదు, పేపర్లో రాయడానికి పనికి వచ్చే ఆధారాలు ఇవన్నీ. కేసు నిలబడేది కాదు, జడ్చేది కాదు. సాగతీతకైతే వీళ్ళకి సరైనటువంటి లాయర్ లేరు వైసీపీ వాళ్ళకి. ఆ బెయిల్కి అట్లాగా సాగుతానే ఉన్నది. టీడీపీకి ఉండే తరహా లాయర్లు సరైన వాళ్ళు లేరు.